మొత్తానికి సమావేశం అయితే 10 గంటలకు స్టార్ట్ అయింది. ఈ రోజు అక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రానా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, ప్రెసెంట్ అక్కడకు ఎవరెవరు చేరుకున్నారు, అసలు అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రితో భేటీ కావడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి నేను చూస్తారు. ప్రొడ్యూసర్స్ నుంచి, అలాగే డైరెక్టర్స్ నుంచి, తర్వాత వచ్చి ఆర్టిస్టుల నుంచి ఎవరెవరికి దిల్ రాజు ఆహ్వానం పంపించారు, ఇప్పుడు ఎవరెవరు వచ్చారన్న దానిపై కూడా ఒక్కసారి మనం లుక్ చేద్దాం. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ నుంచి ఇప్పటికే సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దామోదర్, అల్లు అరవింద్, బివిఎస్ఎన్ ప్రసాద్, చిన్నబాబు, డివివి దానయ్య, తర్వాత వచ్చి కిరణ్, జమ్నీ కిరణ్, రవి మైత్రి మూవీస్ రవి, శ్రవంతి రవికిషోర్, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న, యువి వంశీ, సుధాకర్ రెడ్డి, తర్వాత వంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, తర్వాత సునీల్ అనుపమ్ వారు ప్రొడ్యూసర్, తర్వాత గోపి 14 రీల్స్, తర్వాత సి కళ్యాణ్, రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్ టిఎఫ్ఎస్ఎస్ నుంచి ఆయన హాజరైనట్టుగా లిస్ట్ ఇచ్చారు. దాంతోపాటు డైరెక్టర్స్ విషయానికి వస్తే మాత్రం కొరటాల శివ, అనిల్ రావుపూడి, రాఘవేంద్రరావు గారు ఇప్పటి వరకైతే కనపడలేదు, కానీ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు ఇచ్చారు. సాయి రాజేష్ వచ్చేసారు ఆల్రెడీ. వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు ఆయన ప్రజెన్స్ అనేది ఇప్పుడు కనపడలేదు. దాంతోపాటు హరీష్ శంకర్ మొదటగా వచ్చింది ఆయనే, తర్వాత వీరశంకర్ కూడా చేరుకున్నారు. తర్వాత బాబీ, కొల్లు బాబీ కూడా మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. దాంతోపాటు వేణు శ్రీరామ్ ఆహ్వానం పంపించారు. తర్వాత బలగం వేణు జబర్దస్త్ ఉన్న యాక్టర్స్ ఒకటి అతను, తర్వాత విజేంద్ర ప్రసాద్ ఆయన డైరెక్టరు, ఆయన కూడా ఆహ్వానం అందించారు. ఇప్పుడు అఫీషియల్గా నాగార్జున గారు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరుకున్నారు. తర్వాత వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ ఇంతవరకు కన్ఫర్మేషన్ రాలేదు, కళ్యాణ్ రామ్ కన్ఫర్మేషన్ రాలేదు, శివబాలాజీ చేరుకున్నారు, అడ్విశేష్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, నితిన్, అలాగే వెంకటేష్, కిరణ్ అప్పవరం వచ్చేసారు, జొన్నలగడ్డ సిద్ధు, తర్వాత రామ్ పోతునేని. వీళ్ళంతా ఏంటంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అవైలబిలిటీ ఉన్నారు. వాళ్ళ షూటింగ్స్ అంతా కూడా ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్లో కానీ రామాయణ స్టూడియోస్లో కానీ జరుగుతున్న నేపథ్యంలో ఇమ్మీడియట్గా సీఎంతో మీటింగ్ కాబట్టి వీళ్ళంతా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా కూడా వచ్చారు. ఆర్టిస్టులు రాకపోయినప్పటికీ కానీ ప్రొడ్యూసర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, డైరెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అల్లు అరవింద్ కానీ, దిల్ రాజు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 36 మంది దాకా కూడా ఇప్పటి వరకు చేరుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒక పక్క ఆర్టిస్టులు వన్ బై వచ్చినటువంటి నేపథ్యంలో మనం విజువల్స్ చూస్తున్నాం. ఏ స్థాయిలో సెక్యూరిటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. మరొక 10 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి లోపలికి రాబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఒకటేసారి రాబోతున్నారు. దాని తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. అక్కడ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్న దానిపై కూడా సెక్యూరిటీ అక్కడ ఏసీపీలు కానీ వీళ్ళందరూ కూడా సీఏలు కానీ అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఒక సిపి ఆఫీస్ నుంచి ఒక లిస్ట్ వచ్చింది, సీఎంఓ నుంచి ఒక లిస్ట్ వచ్చింది, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక లిస్ట్ వచ్చింది. కాబట్టి ఎవరెవరు లోపలికి వస్తున్నారు, ఆ భేటీలో పాల్గొనబోతున్నారు, వచ్చిన వారి పేరు మీద టిక్ చేస్తున్నారు. ఆ టిక్ చేసినటువంటి వారందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో బాబీ, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. సో చాలా కీలకమైనటువంటి భేటీ కాబట్టి ఈ భేటీలోనే ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలపైన కూడా ఒక క్లారిటీ అనేది రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీ పైన ఎంత శ్రద్ధ ఉందో, దాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారో కూడా ఈరోజు వివరించబోతున్నారు. దాంతోపాటు ఇప్పటికే 4th సిటీలో సినిమా ఇండస్ట్రీకి అక్కడ చోటు, వారికి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వారికి అడిగినటువంటి ల్యాండ్ ఇవ్వడం కానీ, స్టూడియోల నిర్మాణానికి కావాల్సిన అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం కానీ ఇవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి హామీ ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే చిత్ర పరిశ్రమ నుంచి మెయిన్ వాళ్ళందరూ కోరుకుంటున్నది మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ హెల్త్ కార్డులు కానీ, దాంతోపాటు చిత్ర పరిశ్రమలో చాలామంది పేద కళాకారులు ఉన్నారు కాబట్టి
రాబోయే భవిష్యత్తులో వాళ్ళకి ఇళ్ల స్థలాల అంశంపైన ఇప్పటికే చిత్రపురి కాలనీలో కూడా చాలా వరకు నిర్మాణాల్లో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన సమస్యలు కూడా తీర్చమనేసి కూడా ముఖ్యమంత్రి పైన వారు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు సినిమా టికెట్లు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, యాక్టర్స్ అయినా ఎవరైనా ఆధారపడేది సినిమా టికెట్లు అంశమే. సో తక్కువ ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది, రెమ్యూనరేషన్లు కూడా ఆ స్థాయిలో పెరిగిపోయి పెద్ద పెద్ద కొత్త లొకేషన్స్లో కూడా సినిమాలు తీయడానికి వెళ్తున్నారు, ఫారెన్ లొకేషన్స్లో సినిమాలు తీస్తున్నారు. దాంతోపాటు చాలా వరకు కాస్ట్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో సినిమా టికెట్ల విషయంలో కాస్త మధ్యస్థంగా ఉండే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా ఇటు చలనచిత్ర పరిశ్రమ నిర్ణయించుకుంది. ఆ రిప్రజెంటేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నారు. మొన్న దేవర సినిమాకి కానీ, పుష్ప 2 సినిమాకి కానీ దాదాపు 800 రూపాయల వరకు కూడా పెంచుకోవడానికి జీవో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చిత్ర పరిశ్రమ నుంచే చాలామంది ఇంత పెద్ద స్థాయిలో రేట్లు ఉంటే సామాన్యులు థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది. సింగిల్ థియేటర్ కానీ మల్టీప్లెక్స్కి కొంతవరకు ఉంటుంది, కానీ సింగిల్ థియేటర్లో చాలా వరకు ప్రాబ్లం ఉంటుంది. బీసీ సెంటర్లో చాలామంది వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల సినిమా రావాల్సిన బట్టి కలెక్షన్స్ కూడా తగ్గిపోతాయని కూడా వాళ్ళు భయపడుతున్న నేపథ్యంలో 800 కాదు, ఇటు పెద్ద ఎత్తున కాదు, మధ్యస్థంగా ఒక ఫిక్స్డ్ రేట్లు అనేది పెట్టుకోవాలి. పైగా 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి నిర్మాణ చేసేటువంటి సినిమాలు ఏవైతున్నాయో వారికి ఈ యొక్క హైక్ ఎగ్జంప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న సినిమాలకు కూడా థియేటర్ల సమస్య అనేది మొదటి నుంచి కూడా ఉంది కాబట్టి ఈ ప్రొడ్యూసర్ అందరూ రాబోతున్నారు. ఇటు చిన్న సినిమాలు, మీడియం సినిమాలు, హై స్కేల్ సినిమాలు ఇవన్నీ బాగుపడాలి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి ఏ రకంగా కూడా ఈ యొక్క రేట్లు అనేది ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇక మీదట బెనిఫిట్ షోలు కానీ, ఇటు ప్రీమియర్ షోలు కానీ, టికెట్ హైక్ కానీ ఉండబోదని కూడా చెప్పారు. కాబట్టి వాటిపైన చర్చ జరిపిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి పునరాలోచించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అందరినీ హక్కున చేర్చుకుంటాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే భరోసా అనేది ఇవాళ ఇవ్వబోతున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకి ఏమి ఇవ్వాలన్నా కూడా రెడీగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన చిత్తశుద్ధితో వాళ్ళు ఏ రకంగా పనిచేశారు, అడిగిందే తడవుగా ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారన్న దానిపై కూడా వారు ఇవాళ చెప్పబోతున్నారు. దానితో పాటు ప్రధానమైన అంశం మరి నెక్స్ట్ ఇయర్ అవార్డు ఫంక్షన్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులో మొదట్లో వచ్చేది ఇప్పుడు స్టాప్ చేసింది కాబట్టి ఈ నంది అవార్డులో దీంట్లో ప్లేస్లో గద్దర్ అవార్డు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పారు కాబట్టి ఈ అవార్డ్స్ మీద కూడా చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చెప్పండి సంతోష్. బెనిఫిట్ షోస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే బెనిఫిట్ షోస్ గురించి డైరెక్ట్గా అసెంబ్లీలోనే పాయింట్అవుట్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఇటు బెనిఫిట్ షోస్ గురించి మరొక అప్డేట్ వస్తుంది అని అనుకోవచ్చు. ఇటు సినిమా ఇండస్ట్రీకి పాజిటివ్గా, లేకపోతే దాని మీద ఏదైతే గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతిపాదించిందో దాని మీదే ఫిక్స్ అయి ఉంటారు అనుకోవాలా? డెఫినెట్లీ. ఎందుకంటే బెనిఫిట్ షోలు కానీ, ప్రీమియర్ షోలు కానీ ఒకవేళ పర్మిషన్స్ ఇస్తే మాత్రం అక్కడ మొత్తం భద్రత అంతా కూడా చిత్ర సంబంధించినటువంటి యూనిట్దే ఉండాలనేసి కూడా ప్రభుత్వం కండిషన్ పెట్టబడింది. ఒకవేళ అక్కడ మీకు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, లేకపోతే ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్నా ఇమ్మీడియట్గా పోలీసులు మీ సహాయం మీరు తీసుకోండి. పోలీసులు ఎంత బందోబస్తు కావాలన్నా మీకు అందుబాటులో ఉంటారు. వీలైనంత తొందరగా మీకు ఈ యొక్క బౌన్సర్స్ అనేది వినియోగం తగ్గించాలి. ఈ బౌన్సర్స్ వల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే ఒక చిత్ర సంబంధించిన యూనిట్ ఎవరు వచ్చినా, హీరో వచ్చినా ఈ బౌన్సర్స్ అడావుడు ఎక్కుంటారు. సామాన్య ప్రజలంతా కూడా వాళ్ళు ఎట్టుపడితే అట్లా తోసేస్తుంటారు. గతంలో చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి. మొన్న జరిగేది కూడా అలాగనే ఈ బౌన్సర్స్ తాగడం వల్లనే రేవతి మృతి చెందిన పరిస్థితి పడుతుంది. దొబ్బేయడం వల్ల ఒక్కసారి దాంతో ఈ సామాన్య ప్రజలు, ప్రేక్షకులందరూ కూడా తోడ్చుకోవడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. కాబట్టి దీనికి సొల్యూషన్ కావాలంటే బౌన్సర్ల యొక్క వినియోగం తగ్గించాలి. ఒకవేళ బౌన్సర్లు పెట్టుకున్నా కూడా ఆ బాధ్యత పూర్తిగా వాళ్ళదే ఉంటుంది, ఎవరిదైతే తెప్పించుకున్నారో వాళ్ళది. ఏజెన్సీస్ కూడా చాలా క్లియర్గా వార్నింగ్ కూడా వెళ్ళింది కాబట్టి వీటిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాకపోతే ఈ బెనిఫిట్ షోలు అంటే అదనపు షోస్ కూడా వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కాకపోతే ఈ బెనిఫిట్ షోలు వేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ప్రికాషన్స్ ఒక గైడ్లైన్స్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిందంటే కూడా చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు చర్చలు జరగడం వల్ల ఖచ్చితంగా ఇరువైపులో కూడా మంచి పాజిటివ్ వైపుతోనే ఇవాళ ఉన్నారు. ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కలిసినా కూడా వారికి అపాయింట్మెంట్లు ఇవ్వడం కదా
కాకుండా వారు చెప్పే ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా సావధానంగా విన్నారు. వెంటనే వాళ్ళకి ఏం కావాలో అరేంజ్ చేస్తారు. ముఖ్యంగా ఈ పుష్ప 2 సినిమా విషయానికే చూస్తున్నాం. ఎందుకంటే నవీన్ నిర్ణయని కానీ రవి కానీ వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు వారికి ఏం కావాలనే దానిపై కూడా అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎవరు కూడా అధైర్యపడతండి, ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు. స్పెక్యులేషన్స్ కూడా మీరు నమ్మద్దండి. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒకరిపైన కక్ష సాధింపు చేయదు. ముఖ్యంగా ఇండస్ట్రీ పైన ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేసుకోదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఇంకా పెరుగుదల కోసం దోహదపడుతుంది, కానీ బయట వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని మీరు నమ్మవద్దండి అంటూ కూడా వారికి ఒక భరోసాని ఇవాళైతే రాష్ట్ర ప్రభుత్వము కల్పించబోతుంది. దాంతోపాటు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు సంబంధించిన అంశం కూడా చాలా క్లారిటీ అయితే ఇవాళ రాబోతుంది. రాన్, అట్ ద సేమ్ టైం ఇందాక మీరు బౌన్సర్స్ గురించి కూడా చెప్పారు. అయితే బౌన్సర్స్కి ఇప్పటి వరకు గవర్నమెంట్లో కానీ లేకపోతే మనకున్న రూల్ బుక్లో కానీ ఎటువంటి రూల్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి లేవు. సో ప్రెసెంట్ మనం అల్లు అర్జున్ సిచ్యువేషన్లో చూసింది క్లియర్గా, వీడియోస్లో క్లియర్గా కనిపిస్తోంది బౌన్సర్స్ ఎంత అత్యుత్సాహం ప్రదర్శించారో. సో ఇప్పటి నుండి బౌన్సర్స్కి ఒక రూల్స్ మార్జిన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళ హడావుడి మామూలుగా ఉండదు. ప్రైవేట్ ఈవెంట్ జరిగినా ఎవరన్నా ఒక హీరో హీరోయిన్ కానీ చిత్ర పరిశ్రమ నటినటులు వెళ్ళేటప్పుడు వీళ్ళు చేసే హడావుడి మామూలుగా ఉండదు. చాలామంది ఈవెంట్ నిర్వాహకులు కూడా తలనొప్పులు తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఏకంగా వీళ్ళ ఆధిపత్యం ఎలా ఉందంటే అక్కడ సెక్యూరిటీలో పోలీసులు ఎవరు వస్తారో వాళ్ళు కూడా రానిని బట్టి ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇవంతా చూసింది కాబట్టి ఈ బౌన్సర్ వినియోగం అనేది చిత్ర పరిశ్రమ చాలా వరకు తగ్గించాలి. వారికి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వాలి. వారికి అనేది భయం ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనే దానిపైన. వాళ్ళే రౌడీలు కాదు, ఎలా పడితే వాళ్ళని ప్రజలతో మిస్బిహేవ్ చేయడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా మీకు సెక్యూరిటీ కావాలంటే పోలీసులను అడగండి, పోలీసులు ఎంత కావాలంటే అంత మీకు ప్రొవైడ్ చేస్తామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి చెప్పబోతుంది. ఎక్కడ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కానీ అయితే మాత్రం చాలా గట్టిగా ఉండబోతుంది అనేది కూడా ఇవాళ ప్రభుత్వం ఇండస్ట్రీకి చెప్పబోతున్నట్టుగా మన సంవత్సరం. మీరు ఏ రకంగా సహకరిస్తారో ప్రభుత్వం కూడా అంతే రకంగా సహకరిస్తుంది. మీకు ఇంకా ఏది కావాలంటే అంత ఆ రేంజ్లో మీకు ఇస్తాము. గత ప్రభుత్వాలు చాలామంది ముఖ్యమంత్రులు మీరు చూసుంటారు, కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చిత్ర పరిశ్రమకి చాలా పెద్ద స్థాయికి వెళ్ళే అంత రేంజ్లో మీకు సకల సౌకర్యాలను కల్పించబోతున్నామనే అంశాన్ని కూడా ఇవాళ చిత్ర పెద్దలకి చెప్పబోతున్నారు. ముఖ్యంగా దిల్ రాజు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి మీటింగ్కి ఎఫ్డీసీ చైర్మన్గా అతను ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ వెంటనే తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు కాబట్టి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ముఖ్యమంత్రి గారు అండ్ ఇంకా మరి కొంతమంది కూడా రాబోతున్నారు కాబట్టి డిప్యూటీ కానీ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు కాబట్టి సో ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ రిసీవ్ చేసుకొని ఆ 18th ఫ్లోర్స్కి తీసుకెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ మళ్ళీ తర్వాత ఇంకా క్రౌడ్ వస్తే కావాలంటే కూడా లోపల మాట్లాడుకోవడానికి పెద్ద ఎత్తున సీఎం ఛాంబర్ ఉంది కాబట్టి లోపల ఆ ఛాంబర్లో ఈ యొక్క మీటింగ్ జరగబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ చేరుకున్నారు కాబట్టి ఇంకా కొంతమంది మాత్రం ఎవరైనా ట్రాఫిక్లో చేరుకున్నటువంటి వారందరూ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తారు లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి. సో ఇప్పటికే ఈ ఏరియా మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతా క్లియరెన్స్ వచ్చింది. పెద్ద ఎత్తున కూడా భద్రత అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు దాదాపు ఇటువైపు కిలోమీటర్ అటువైపు కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క వాహనాలు ఆగకుండా ప్రత్యేకంగా కూడా ఈ యొక్క ఎవరైతే ట్రాఫిక్ పోలీసులందరూ కూడా ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ని ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ఫుల్గా కూడా జరిగేలా కూడా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మరి ఒక 15 నిమిషాల్లోనే ఈ యొక్క మీటింగ్ జరగబోతుంది. అందరూ కూర్చున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంకా ఏ అంశాలని ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వారి యొక్క అభిప్రాయాలు కూడా దిల్ రాజు లోపల తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.